బ్రో లేదు యాక్సిడెంట్ అయింది అంటారు. ఏం చెప్తాను నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రియ క్రైస్తవులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభుని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మనము గత వారం నుంచి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం, అది ఎలా సంభవించింది, ఎవరు చేశారు, అలాగే ఆయన యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే నాకు వచ్చినటువంటి వీడియోని చూసి అసలు వాస్తవమైతే విపరీతమైన కోపం వస్తూ ఉంది. అది నిజంగా ఆగబట్టుకుంటూ మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ మాటలు చెప్పకముందు ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి. ఒక యవనస్తుడు ఎంతగా పరితెగించి మాట్లాడాడో క్రైస్తవుల్ని, అలాగే చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని, బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయినా కూడా నూనెలో వేసి వేపుతున్నట్లు మాట్లాడుతున్నటువంటి ఒక అఘాంతకుడు, యవనస్తుడు, కిరాతకుడు అని చెప్పాలి. ఆ కిరాతకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మీరు చూడండి ఈ వీడియోలో. నేను ఆయన పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది ఆయనకి. అయితే రీసెంట్ గా ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు, బ్రో లేదు యాక్సిడెంట్ అయింది అంటారు. ఏం చెప్తాను నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నావు? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా. తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము నురుకు. అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఇక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా. బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం. చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తుంది ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడు దుంపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్. ప్రియా దేవుని బిడ్డలారా, చూశారు కదా ఎంతగా పరితెగించి మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఒక మాట ఇతన్ని ఆ కోపంతో అనడం కాదు, కానీ క్రైస్తవులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అని అంటే, ప్రవీణ్ పగడాల అన్నగారిని పోగొట్టుకున్నటువంటి దైవ జనాంగాన్ని అందరికీ ఒక ఛాలెంజ్ వచ్చిందండి. ఒక ఛాలెంజ్ క్రైస్తవ సమాజానికి. ఏంటి అని అంటే, నిజంగా వీళ్ళు క్రైస్తవులా కాదా అన్న ఛాలెంజ్ వచ్చింది. ఎలా అంటే, నిన్ననే ఒక స్త్రీ, ఒక అఘోరి, అంటే చనిపోయినా కూడా చనిపోయిన వ్యక్తిని బట్టి వ్యంగ్యంగా అపహాస్యంగా మాట్లాడినటువంటి ఒక స్త్రీని లేచింది. ఆమెను గురించి మనం చూసాం, ఆమె ఎంతగా మాట్లాడిందో. ఈమె గురించి మన యొక్క క్రైస్తవ సమాజం మాట్లాడింది. అది అలా చల్లారే లోపే మరో అఘాంతకుడు, ఒక యవనస్తుడు, వీడు మతి ఉండి మాట్లాడుతున్నాడా లేకుంటే మతి లేక మాట్లాడుతున్నాడా తెలియలేదు, లేకుంటే దురాత్మ వీళ్ళు దూరి మాట్లాడుతున్నాడా లేకుంటే అపవాది ప్రేరేపించి మాట్లాడుతున్నాడో తెలియదు. అయితే ఒక్కటి, క్రైస్తవ సమాజానికి ఒక ఛాలెంజ్. మన యొక్క సహనాన్ని ఎక్కడ కోల్పోతామో మనకు తెలియట్లేదు. అయితే మన ముందు ఒకరు వెళ్ళేసరికి ఒకరు మన యొక్క సహనానికి పరీక్ష పెడుతూ ఉన్నారు. నిన్న ఆ స్త్రీ, ఈరోజు ఇతగాడు, ఇలా ఇంకా ఎంతమంది లేస్తారో మనకు తెలియదు. ఒక ప్రక్క మన సహోదరుని పోగొట్టుకొని, మన ఆత్మీయ స్పిరిచువల్ బ్రదర్ని పోగొట్టుకొని మనం ఇంతగా
బాధపడుతూ ఉంటే అపవాది ఒకరి వెంబడి ఒకరిని లేపుతూ ఉంది. ఎందుకో తెలుసా? క్రైస్తవ సమాజాన్ని ఎలాగైనా తప్పు బాటలో నడిపించాలని, వారిలో ఉన్నటువంటి సహనాన్ని అలాగే క్షీణింపచేసి ఏదో ఒక రకంగా వారిని కోపోద్రేకులుగా చేసి నిజముగా వారిని అల్లరిపాలు చేయాలని చెప్పి అనేక పన్నాగాలు ఒక అపవాదే కాదు, ఈ యొక్క అన్య జనాంగం కూడా పన్నుతూ ఉన్నారు. చాలా జాగ్రత్త దైవ జనాంగమా. ఇప్పటికే క్రైస్తవ సమాజం పైన ఒక కన్ను కాదు, రెండు కన్ను కాదు, 1000 కన్ను పెట్టి చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ తప్పు పట్టాలా అని, ఎక్కడెక్కడ వీరిని తప్పు చూపించి వారి బ్రతుకులు చిన్నాభిన్నము చేయాలా అని చెప్పి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అందులో ఒకటిగానే ఇది భావించండి. వాస్తవం అయితే బాధ ఉంది మనసులో. ఎందుకంటే మంచి వ్యక్తి, నలుగురికి సహాయము చేసిన వాడు, నలుగురికి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సమాజంలో కానీ, సంఘములో కానీ, ఈ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరి చేత పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి. నేనంటాను, ఈరోజు మాట్లాడుతున్నటువంటి నిన్నటి ఆ స్త్రీ కావచ్చు, ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి ఇతగాడు కావచ్చు. ఇతడు అంటాడు, అతడు పాస్టర్ కాదు ప్లాస్టర్ అంటాడు. ఒరే వెధవా, ఆయన పాస్టర్ కాబట్టే ఎంత జనాంగమో తెలుసా? చుట్టూ మారుమూల ప్రాంతంలో నుంచి ఎంత జనాంగం వేల సంఖ్యలో వచ్చారు. కనీసం నీవు చస్తే తొంగి చూడడానికి మనిషి కూడా రాడు. ఎందుకనంటే నీలో ఉన్నటువంటి ఆ మానవత్వం అలా ఏడ్చి చచ్చింది. ఆయన ఎంతగా మంచి చేసి ఉంటే ఈ నలుగురిని సంపాదించుకోగలిగాడో చూసారా? మీరన్నట్టు ఆయన ఒక వాస్తవం అయితే ఏదైనా తప్పుడు ద్రోవలో వెళ్ళేవాడో, లేకుంటే ఇంకా వేరే కార్యక్రమాలు చేసేవాడైతే ఇలా తండోపతండాలుగా జనాంగం వచ్చి అతను చూసేవారా? ఈరోజు ఏ ఒక్క మతభేదము లేకుండా ముస్లిం సహోదరులు కావచ్చు, హైందవ సహోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అందరూ వచ్చి ఆయన యొక్క పార్థివ దేహాన్ని చూసి అంతగా పరితెగించిపోయారు, అంతగా బాధపడ్డారు. ఆయన గురించి, వారి కుటుంబాల గురించి, ఆదరణ గురించిన మాటలు మాట్లాడారు. మరి ఆయన ఎంతగా మంచి చేస్తుంటే, ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి కొంతమంది అనాథ బిడ్డలకు ఆహారం పెడుతూ వారిని ఆశ్రయించి ఆడపిల్లలను చేరదీసి వారికి కావలసిన అక్కర్లు తీర్చి, ఏమండి ఇంత మంచి పనులు చేస్తుంటే ఆయన గురించి తెలిసింది మనకు కొంతే. అది కూడా మంచితనమే. ఆ కొంత కూడా ఇంకా చాలా ఉంది. మనకు 100లో 10% మాత్రమే ఆయన చేసినటువంటి సేవా పరిచర్యలు మనకు తెలుసు. ఇంకా ఎన్నెన్నో చేశాడు, ఎందరెందరినో ఆశ్రయించాడు, ఎందరెందరికో ఆయన సహాయము చేశాడు. విధవరాండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు లేని బిడ్డలు కావచ్చు, ఎంతో మంది ఆర్ఫన్స్ బిడ్డల్ని ఆయన చేరదీసి సహాయము చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ వెధవ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే చిచ్చులు పెట్టే తత్వాన్ని ఇంకా రేపుతున్నారు. క్రైస్తవుల్ని ఒక సహనాన్ని ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడు. వాడు ఎక్కడ ఉండో నాకు తెలియదు. చెప్తున్నాడు, మేమే చేసింది, మేమే చంపింది, అది యాక్సిడెంట్ కాదు, మేమే చంపింది అని. ఎంత దొమ్మ పొగరు నీకు ఈ మాట చెప్పడానికి! ఒక మనిషిని చంపడానికి ఎవరు ఇచ్చారు నీకు ఈ హక్కు? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తికి, ఇంత పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి ఎవరు ఇచ్చారు హక్కు? నేనంటాను, ఎక్కడికి పోయింది ప్రభుత్వం? గాజులేసుకొని కూర్చుందా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? నిమ్మకు నీరెట్టినట్టు అలానే కూర్చుండిపోయారు. ఏమైంది? పోలీసు అధికారులు
హక్కులు ఎక్కడికి వెళ్ళారు? ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని చర్య తీసుకోకుండా ఇంకా వారిని ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఇలాంటి వారు ఎందరెందరో లేస్తారు. కనీసం వారికి బుద్ధి చెప్పవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. క్రైస్తవ బిడ్డలకు, హైందవ బిడ్డలకు, ఇస్లాం బిడ్డలకు, ఇలాంటి బిడ్డలకు తారతమ్యాలు తీసుకువచ్చి వారిలో చిచ్చులు పెట్టి ఒకరంటే ఒకరు కాకుండా చేసేటువంటి తత్వం ఇదిగో ఈ సహోదరుల్లో అలాంటి నిన్న మాట్లాడినటువంటి ఆ ఒక్క స్త్రీలో వచ్చేసింది. వీళ్ళు నిజంగా చెప్పాలంటే తోడేళ్ళు. క్రైస్తవ బిడ్డలారా, జాగ్రత్త. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడా మీరు అదుపు తప్పి ఎలాంటి కార్యక్రమాలు చేయకండి. ఎక్కడా ఎలాంటి కార్యక్రమాలు మీరు తలపెట్టొద్దు. ప్రభువే చూసుకుంటాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా ప్రభువే చూసుకుంటారు. ఉన్నతమైన అధికారంలో ఉన్నటువంటి దైవ బిడ్డలు దానికి నాంది పలుకుతారు ఖచ్చితంగా. నా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం వారు ఇలా మాట్లాడే వారిపైన చర్య తీసుకోవాలి. ఉన్నత అధికారంలో ఉన్నవారు చర్య తీసుకోవాలి. ఈ వ్యక్తి ఎక్కడుండో తెలియదు, హైదరాబాద్, నిజామాబాద్ ఎక్కడుండో తెలియదు. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు అతన్ని ఒకసారి ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయమని ప్రభు పేరిట సవినయపూర్వకంగా మేము వేడుకుంటూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సాహపరచకుండా వారు పుడుతున్నటువంటి ఈ యొక్క చీడ పేడ కార్యక్రమాలన్నీ ఆ మొదట్లోనే పీకి వేయవలసిందిగా సవినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. క్రైస్తవ బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్.